SV6 న్యూస్ ఛానల్కు స్వాగతం. సమగ్ర సమాచార వారధి. బీఆర్ఎస్ నాయకులు దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి కంటోన్మెంట్ను అభివృద్ధి చేయాలి తప్ప బీజేపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని బీజేపీ నాయకులు బిఎన్ శ్రీనివాస్, శ్రీకాంత్ అన్నారు. బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అనుచిత వ్యాఖ్యలు చేసిన దానిపై స్పందించిన బీజేపీ నాయకులు మారేడుపల్లిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విజయానంద్, శ్రీకాంత్, రాజమల్లేష్, సతీష్, అరుణ్ శ్రీపతి పాల్గొన్నారు. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరము నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సో కాల్డ్ మాజీ సభ్యులు ఏదైతే అనుచిత వాక్యాలు చేసిందో వాటిని మేము ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడకుండా వాళ్లకు సొంతగా లబ్ధి చెందేటట్టు లేకపోతే పార్టీల వాళ్ళేదో వాళ్ళ డప్పు కొట్టుకోవడానికి మాట్లాడింది కానీ ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క విషయం కూడా మాట్లాడారు. మరి వాళ్ళు ఏదో గౌరవనీయులు క్రీస్తు శేషులు ఎమ్మెల్యే సాయన గారి గురించి ఏదేదో మాట్లాడి ఆ రోజు మేము బీజేపీ పార్టీ తరఫు నుంచి మేము కానీ రామకృష్ణ కానీ మా పార్టీ తరఫు నుంచి మేము ఎన్నో విషయాలు సాయన గారి చావుకి కారణాలైన విషయాలు మేము ఓపెన్గా ప్రెస్ మీట్ ఇచ్చి పబ్లిక్లో అడిగినాం. ఆ రోజు ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు సమాధానం ఇచ్చే పొజిషన్లో లేడు. మరి మేము ఇవాళ వారి గురించి రాజకీయం చేసి మాట్లాడుతున్నాం అన్నది ఎంత మటుకు సబబు? ఎస్, ఆయన ఏదైతే శోభ అనుభవించిండో దానికి కారకులు ఎవరు? మీ బీఆర్ఎస్ నాయకులే. ఇంటి పోరు ఈశ్వరుడు కూడా గుర్తుపట్టలేరు అన్నట్టు మీరందరూ కలిసి ఒక మంచి నాయకుడు, స్టేట్లోనే ఒక దళిత బిడ్డ ఎంత మంచి పేరు తెచ్చుకున్నాయనని ఎస్ మీరందరూ ఆయనని మానసికంగా శోభించి వారి సాగుకు గురి చేసింది. మరి మేము ఎన్నో కారణాలు దానికి లైవ్ మీడియాలో అది మేము మాట్లాడడం కాదండి, కంటోన్మెంట్ యావత్ ప్రజానీకం అడిగిండ్రు. దానికి ఎగ్జాంపుల్ మీరే చూడండి. వాళ్ళ కుటుంబ సభ్యులకు మీరు ఏమైనా హామీ ఇచ్చిండ్రా? ఇప్పుడు పార్టీ నుంచి వాళ్ళకి టికెట్ ఇస్తామని చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన సేవ చేసిన ఆయనకి లేదే. మరి ఎవరైనా సినిమా యాక్టర్ చనిపోతే ఇంకెవరో చనిపోతే అధికార లాంఛనాలతో మీరు అంత్యక్రియలు జరుపుతారు. మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ సిటీ నడుబొడ్డున ఒక దళిత ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే వారు చనిపోతే ఎటువంటి గందరగోళము పరిస్థితి అక్కడ ఏర్పడిందో యావత్ తెలంగాణ రాష్ట్రం చూసింది. కంటోన్మెంట్ ప్రజానీకం కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం చూసింది. మరి మా దళిత సోదరులు అవన్నీ మర్చిపోయినరా? ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ అంటేనే కుటుంబ పాలన. టీపీటీ ట్యాక్సెస్ గురించి ఎస్ కోర్టుల కేసు వేసింది మేమే, ఆ డబ్బులు తెప్పించింది మేమే. దానికి మీకు ప్రూఫ్ కావాలంటున్నారు కదా. మా నాయకుడు దేవుడి సన్నిధికి పోయిండు, రాగానే ఆ కాపీ మీకు రిలీజ్ చేస్తాం. టీపీటీ ఛార్జెస్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక నయా పైసా కంటోన్మెంట్ బోర్డుకి రాలేదు. మేము వచ్చిన తర్వాత కోర్టు కేసు పెట్టి తెప్పించినాం. మీకు ప్రూఫ్ కావాలి కదా. ప్రూఫ్ ఎన్నో దఫాలు ఇచ్చినాము మీ పాత్రికేయుల మీడియా ద్వారానే, రేపు కూడా ఇస్తాం. మంచినీళ్ళు గ్రేటర్ హైదరాబాద్లో 2 సంవత్సరాల కింద ఇచ్చిండ్రు, మరి మనకెందుకు ఇవ్వలేదు? 2 రోజులు లేట్ ఇచ్చినా కానీ కూడా 2 రోజులు లేట్ ఎందుకు ఇచ్చిండ్రు అని చెప్పి అడిగే రోజులు ఉన్నాయి ఇవాళ. మరి మాకు 2 సంవత్సరాల తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రజలకు అందరికీ మేము కోర్టు కేసు ద్వారా సాధించుకున్నాం. దానికి ప్రూఫ్ కావాలన్నా ఇప్పటికి 100 సార్లు మీ పాత్రికేయ మీ మిత్రుల ద్వారానే మీడియా ద్వారా మేము ఇచ్చినాం ప్రూఫ్. ఇంకేం కావాలి? చేత కాకుండా ఇంకోటి ఏంటంటే రామకృష్ణ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక బోర్డు మెంబర్గా కంటోన్మెంట్ నియోజకవర్గంలో 8-9 వార్డులకి ఆయన అపాయింట్ అయిండు. మరి సో కాల్డ్ రాజశేఖర్ రెడ్డి గారు మీరు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించే మీరు ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్. రామకృష్ణ అట్లా కాదు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 9 వార్డుల ప్రజలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అపాయింట్ అయ్యారు. దట్ ఈస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇక మిగతా వాళ్ళు అయితే ఏకవచనంతో మాట్లాడుతున్నారు. ఆ ఏకవచనంతో మాట్లాడేటానికి మీడియా ద్వారా ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే నీకు మాట్లాడే సంస్కారమే లేదు, నువ్వు ఎక్కడ లీడర్ రా బాబు అని చెప్పి
ఒక అతనేమో వాడు అని చెప్పి మాట్లాడుతుంది, ఒక అతనేమో నువ్వు అని చెప్పి మాట్లాడుతుంది. మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. మనమేమి పబ్లిక్కి సేవ చేస్తాము అని పబ్లిక్కి తెలియదా? ఇక ప్యాట్నీ నాలా గురించి ఇంత పెద్ద ఆర్భాటం చేసి మా కేటీఆర్ గారు రాష్ట్ర మంత్రివర్యులు వచ్చి ఆడంబరంగా ఏమేమో చేసింది. ఏమైంది ఇప్పుడు? డల్లాస్ అయింది కదా నిన్న. ఏం డల్లాస్ అయింది చూసింది కదా, ప్రజలు అన్నీ చూస్తున్నారు. నిన్న కలాసిగూడలో ఒక అమ్మాయి చనిపోయింది, ఇంకో జాగాలో ఇంకొక అమ్మాయి చనిపోయింది. అంతెందుకు నిన్న కౌన్సిల్లో స్టేట్ గవర్నమెంట్ని ఈ బాధలు ఉన్నాయని చెప్పుకుంటే కార్పొరేటర్లకే దిక్కు లేదు. అక్కడ మేయర్ గారు సారీ అని చెప్పి లేచి వాకౌట్ చేసింది. మరి అది ఎంత మటుకు సభం? ఎస్, నిన్న ఒక నాయకుడు అంటుండే సీఎం కేసీఆర్ కాదు వాళ్ళ డ్రైవర్ అపాయింట్మెంట్ దొరకదు. అట్లీస్ట్ ఈ నిజమన్నా మీరు మాట్లాడి, మంత్రులకు ఎమ్మెల్యేకి లేనిది మీకు ఎవరు అపాయింట్మెంట్ ఇస్తారు? కానీ మా నాయకుల దగ్గర సత్తా ఉంది. సెంట్రల్ మినిస్టర్ల దగ్గరనే అపాయింట్మెంట్ తీసుకొచ్చి లెటర్లు తెచ్చి పనులు చేయించుకున్నాము. ఇవాళ మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ గేట్లు కానీ రహదారులు కానీ మేము మీకు ఒక సీఎం డ్రైవర్ అపాయింట్మెంటే దొరకదు. మీరు ఈ గేట్లు తెరిపించినాం, రోడ్లు తెరిపించినాం అంటే ఎంత హాస్యపదంగా ఉంది. మీకు ఆయన ఎక్స్పీరియన్స్ మీరు మా నాయకుల మీద మా మీద రుద్దుతున్నారు. కాబట్టి చేసి మనము పబ్లిక్ డెవలప్మెంట్ గురించి ఫైట్ చేస్తున్నాము. డే 1 నుంచి భారతీయ జనతా పార్టీ నినాదం అదే. మేము ప్రజలలో ఉంటాము, ప్రజాపక్షాన్ని ఉంటాం, ప్రజల గురించి పోరాడతాం. అంతేగాని మీ లెక్క సెల్ఫ్ డబ్బా కొట్టుకొని గ్రూప్ రాజకీయాలు చేసేసి డబ్బు రాజకీయాలు చేయాలి. ఎస్, మేము గర్వంగా చెప్తాము, మేము ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ తరఫున ఏదో సేవ చేయాలని వచ్చినాము. మాది గరీబుల పార్టీ, మీ లెక్క డబ్బున్నోళ్ళ పార్టీ కాదు. బీజేపీ కార్యకర్త అనేటోడు మనసా వాచ కర్మ దేశానికి ఏదో చేయాలి, ధర్మంగా ఏదైనా ఉండాలి అని వస్తారు. కానీ మీ లెక్క డబ్బు రాజకీయం చేయము. మొన్న సంతాప సభలు చేసిర్రు, మేము చూసినాం కదా. మనిషికి ఎన్ని పైసలు ఇచ్చిండ్రు, ఏం బిర్యానీ పొట్లాలు పెట్టిండ్రు, అవన్నీ పబ్లిక్ చూస్తున్నారు. కాబట్టి మీరు మాట్లాడితే ఏదో మాట్లాడేసినామా, సబ్జెక్ట్ లేకుండా మాట్లాడితే అది పద్ధతి కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి కంటోన్మెంట్లో రామకృష్ణన్న వచ్చిన తర్వాత అభివృద్ధి దూసుకెళ్తుంది. ఇది చూసి ఊర్వలేక పాత బీఆర్ఎస్ మాజీ నాయకులు గుంపై మొరుగుతున్నారు. గత 2 సంవత్సరాల నుండి రామకృష్ణన్న బీజేపీలో వచ్చిన తర్వాత మేము ప్రతి ఒక్క బస్తీల పబ్లిక్ల సమస్యలు తెలుసుకొని పనిచేసినాం. రామకృష్ణన్ననే అనరాని మాటలు అనుకుంటా ఇవాళ రాజకీయం చేస్తున్నాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి జేఎంఆర్ అంటే జాతుల మీద రాజకీయం చేస్తే ఆయన రామకృష్ణని విమర్శిస్తున్నాడు. సాయన్నని గురువు అని సాయన్నని బాధ పెట్టిండు అని అంటున్నాడు. సాయన్న ఒక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే. రామకృష్ణన్న ప్రజలలో పోయి సమస్యలు తెలుసుకొని ప్రజలకి ప్రాబ్లం ఉన్నది అని అడగడం తప్ప, అవును గురువు అన్నాడు రామకృష్ణన్న వంగిండు, దండం కూడా పెట్టిండు. కానీ ప్రశ్నించేటప్పుడు అవసరం ఉన్నప్పుడు అడిగినాడు. మీరు దాన్ని ఎట్లా తేవాలని, నిధులు ఎట్లా ఫుల్ఫిల్ చేయాలని చెప్పకుండా జేఎంఆర్ ఎంటర్ అయ్యి రామకృష్ణన్న కలిసి కొన్ని స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి ఫ్రీ వాటర్ తేనీకే పనిచేసినాడు. సాయన్న హయాంలా రామకృష్ణన్న కొట్లాడి కోర్టుకి వెళ్ళినాక ఫ్రీ వాటర్ వచ్చినది. కానీ మీరు ఇప్పుడు చెప్పుకునేది ఏంది? రాజశేఖర్ రెడ్డి కష్టపడ్డదని. ఎవరిడ జాతుల మీద రాజకీయం చేస్తుండ్రు. సాయన్న ఒక దళిత నాయకుడు, సాయన్నని పేరు తేవద్దని మీరు రాజశేఖర్ రెడ్డి పేరు తీస్తుర్రా? ఇంకొకటి, రామకృష్ణన్న ఎప్పుడైనా ముందు కూడా విమర్శించినప్పుడు పబ్లిక్ డెవలప్మెంట్ మీద విమర్శించిండు, ఫండ్ వస్తలేదని విమర్శించిండు. కానీ సాయన్న మంచోడు కాదు, సాయన్న దళితుడు అని ఎప్పుడు చేయలేదు. మీరు పదే దళితుడు అని చెప్తున్నాడు. ఈడ ఎవరు రాజకీయం చేస్తున్నారు? ఈడ కాస్ట్ బేస్ రాజకీయం చేసేది మీరు ఇప్పటిదాకా రాజకీయంలో ఉన్నది మీ గవర్నమెంట్. మీరు ఉన్నాక పని చేయలేకపోతున్నారు, ఉట్టి కూర్చొని లబోదిబం ఒత్తుకుంటుర్రు. బోయిన్పల్లిలో శిలా పలకం ఎత్తుకపోయిన దొంగ ఎవరు? అది తెలియదా? ఆడ ఎవరు పని చేస్తే ఎవరు శిలా పలకం పెట్టిర్రు, ఆడ ఎవరు పని చేస్తే వాళ్ళ శిలా పలకం పెట్టిర్రు, ఎత్తుకోపోయినది ఇంకొక దొంగ, అది అందరికీ తెలుసు. అది తెలుసుకొని మాట్లాడాలి.
ప్రతి ఒక్కసారి రామకృష్ణ అన్న ఎప్పుడు ప్రెస్ మీట్ ఇచ్చినా, ఎప్పుడు పబ్లిక్లో వచ్చినా పబ్లిక్ ఏం కావాలని మాట్లాడతారు. కానీ మీరు అహంకారంతో మాట్లాడతారు. మీకేం కావాలా, మీకు పొజిషన్ కావాలా, సీటు కావాలా, నువ్వు జరుగు, మేము కూర్చుంటామని మాట్లాడుతారు. మొన్న ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు సర్వీస్ ఛార్జెస్ తెచ్చిండు రామకృష్ణ, ఇప్పుడు సెంట్రల్కి వెళ్ళి వచ్చేటివి తీసుకురండి అని అంటారు. సెంట్రల్కి వెళ్ళి 600 to 800 crores బకాయిలు పెండింగ్ ఉన్నది మీ ఆయంలా. అప్పుడు ఏం చేసారు? సోయలేదా మీకు పన్నరా? అప్పుడు ఎందుకు వాయిస్ రైజ్ చేయలేరు? ఇప్పుడు ఏం లేక పడితే కాలు లేకపోతే మేడ. అప్పుడు పొజిషన్ నుండే మంచిగా నిద్రపోయారు. ఇప్పుడు ఏం లేదు, ఏమైనా విమర్శించాలని మాట్లాడుతారు. డంప్ యార్డ్ ఒకటి ఎగ్జాంపుల్. ఇంకోటి మీరే సైన్లు పెట్టిర్రు, మీరే ధర్నాల మీద కూర్చుర్రు. ఏంది అసలు మీకు పని లేని లెక్కలు చేస్తారు. ఇవన్నీ పనికొచ్చే లెక్కలు ఏమైనా చేయండి. నిన్న ప్రెస్ మీట్ ఇచ్చినట్టు పిచ్చిగా మాట్లాడకుండా పబ్లిక్లో ఉండ్రి, పని తీసుకోండి, రండి, రామకృష్ణ చేసి పెడతారు. మీకు పని చేయలేదంటే మాట్లాడాలి, కానీ మీరు అహంకారంతో మాట్లాడదు, జాతుల మీద రాజకీయం చేయదు. ఇంకోటి రామకృష్ణ అన్న విమర్శిస్తాడు పప్పు అని. ఎందుకు అంటే ఇప్పటిదాకా చేసింది ఏం లేదైనా. వస్తాడు, మీటింగ్లో పెడతాడు, పోతాడు, వీళ్ళని తిడతాడు, వాళ్ళని తిడతాడు. తెచ్చింది ఏంది, చేసింది ఏంది? ఆయన టీఆర్ఎస్కి బాసా లేకపోతే పబ్లిక్కి బాసా? పబ్లిక్లో మాట్లాడినప్పుడు ఆయన దగ్గర చేసే సత్యమని ఉందా? సరే, ఇప్పుడు మేము అంటున్నాము దళిత బంధు సరిపోలేదు, 100 మంది ఇంటికి ఒక దళిత బంధు ఇవ్వాలని మేము కొట్లాడడం స్టార్ట్ చేస్తాము. మేము స్టార్ట్ చేయకముందు కాల మళ్ళీ మీరు ఆ ఇనిషియేటివ్ తీసుకుంటారా? మీకు ఆ సత్తా ఉందా? లేకపోతే భయం పడి గొంగడ ఒప్పుకొని అనుకుంటారా? మీరు ఏందో మీరు కూడా క్లారిటీ ఇవ్వాలి. పబ్లిక్లో ఉన్నాం, పబ్లిక్లో చేస్తున్నామంటే మీరు మాట్లాడండి. లేదు కాదు ఉట్టి విమర్శిస్తున్నామంటే బోర్డు పెట్టుకోరు, మాకు చేతన కాదు, మేము ఉట్టి కొడుతామని. మరిన్ని సమగ్ర సమాచార వార్తలకై చూస్తూనే ఉండండి SV6 న్యూస్.